ఉప్పల్ స్టేడియం సిక్సర్లతో తడిసిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి పరుగుల సునామీ సన్ రైజర్స్ సృష్టించింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. బోనీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277 పరుగులు చేసి 3 వికెట్లు నష్టపోగా స్కోర్ చేయగా అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 246/5కే పరిమితమైంది. ఒక దశలో విజయం సాధించేలా ముంబై కనిపించిన హైదరాబాద్ బౌలర్లు సరైన సమయంలో అడ్డుకట్ట వేయగలిగారు. బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలించిన ఉప్పల్ పిచ్ పై భారీ స్కోర్ ను ముంబై ఛేదించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. 2 జట్లు విజయం కోసం పోరాడాయి. ముంబై చేస్తుందా అంటే మాత్రం అంగీకరించను. మేము మెరుగైన బౌలింగ్ చేశాం. కొన్ని బౌండరీలను ప్రత్యర్థి బ్యాటర్లు బాధినా కూడా మా ప్రణాళికలో మార్పులు లేకుండా అమలు చేశాం. ఆఫ్ కట్టర్ స్పందించడం వర్కౌట్ అయింది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ స్వేచ్ఛగా ఆడేస్తాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ చేయడం అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది, కానీ అతడిలో అదేమీ కనిపించదు. మేము 270+ కొట్టాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగలేదు. సానుకూల దృక్పథంతో ఆడి మెరుగైన లక్ష్యం నిర్దేశించాలని భావించాం. ఇంపాక్ట్ రూల్ వల్ల అదనంగా మరొక బ్యాటర్ను ఆడించాం. పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది అని కామెంట్స్ వ్యాఖ్యానించారు.